బైక్కి తగిలించుకున్న ఆ పార్సల్ అలా పడిపోయేసరికి ఇదేంటి ఇలా పడిపోయింది, పక్కన కూడా ఎవరు లేరు కదా తన్నడానికి అన్న కన్ఫ్యూజన్లో బైక్ దిగి కింద పడున్న పార్సల్ని తీసుకున్నాను. ఎలా ఉందని చూస్తే ఆ కవర్ చినిగిపోయి బిర్యానీ మొత్తం బయటకు వచ్చేసింది. ఆ టైంలో నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్లు అట్లానే పడిపోయాయి. ఎందుకంటే అలాంటి పార్సల్ని తీసుకెళ్లి కస్టమర్కి ఇస్తే ఆ పార్సల్ని తీసుకోకపోగా నన్నే తిట్టి నాకు బ్యాడ్ రివ్యూ ఇస్తారు. సో అదంతా తలుచుకొని కళ్ళలో నుంచి నీళ్ళైతే పడిపోయాయి. అంత బ్యాడ్గా జరగడం ఎందుకు, ఒకసారి రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయనే ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటూ పార్సల్ని తీసుకొని రెస్టారెంట్ లోపలికి వెళ్ళి పార్సల్ని చూపిస్తూ ఇది ఎలా పడిపోయిందో తెలీదు, నేను బైక్ స్టార్ట్ చేస్తుంటే ఎవరో లాగేసినట్లు పడిపోయిందన్న. మీకు ప్రాఫిట్స్ బాగానే వస్తాయి కదా, నా బాధని అర్థం చేసుకొని ఇంకొక పార్సల్ని ఫ్రీగా ఇవ్వండి అని రిక్వెస్ట్గా అడిగితే ఆయనేమో చాలే నీలాంటి వాళ్ళు రోజుకి 100 మంది వస్తారు, అదంతా మాకు తెలీదు, మేం పార్సల్ బాగానే ఇచ్చాము, మీ దగ్గరికి వచ్చాకే అలా అయింది కాబట్టి మీరే మీ సొంత మనీని పే చేయండి, ఇంకొక పార్సల్ని ఇస్తాము అన్నారు. నా పరిస్థితి మొత్తం అతనికి ఇంకొకసారి క్లియర్గా చెప్పి ఈ ఒక్క పార్సల్ ఇవ్వండి, ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అంటే, చూడు తమ్ముడు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం ఉండదు. వన్స్ పార్సల్ మీ దగ్గరికి వెళ్ళాక దానికి ఏమైనా జరిగిందంటే దానికి పూర్తి బాధ్యులు మీరే. ఇదే కాదు, మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా టేస్ట్ బాగాలేదని ఏదో ఒకటి చెప్పి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నష్టాల్లోకి తీసుకెళ్తుంటారు కొంతమంది. ఆ నష్టాన్నే పూడ్చుకోలేకపోతున్నాం, అర్థం చేసుకో, మా వల్ల కాదు, మనీ ఇస్తేనే ఇంకొక పార్సల్ ఇస్తాను అన్నాడు. ఇంతకీ ఆ పార్సల్ అలా అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది, రేపు చెప్పబోయే స్టోరీలో మీకే అర్థమవుతుంది. దీని కంటిన్యూషన్ టుమారో మార్నింగ్ 8 AM కి అప్లోడ్ చేస్తాను. ఈలోగా మీరు గెస్ చేయండి, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ గా గెస్ చేస్తారో. అన్నట్లు నేను చేసిన ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా వచ్చిందో కూడా చెప్పండి.